ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇద్దరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి. నా దగ్గర ఏం దాస్తున్నారు మీరు? ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, మేము వస్తాం. అదితి అమ్మా, సీతాలు, నువ్వేంటిక్కడ? మీకు ఒక విషయం చెప్దామని వచ్చానమ్మా. శ్రావ్య అమ్మకి అమ్మవారు పోసింది బాబు. ఏంటి, శ్రావ్యకి అమ్మవారు పోసిందా? అవునమ్మా, నందు బాబు, యామిని గారు నన్ను శ్రావ్య అమ్మని చూసుకోమని చెప్పారు. కానీ నాకు చిన్నపిల్లలున్నారమ్మా. మళ్ళీ ఏదన్నా అయితే నా పిల్లలకి ఇబ్బంది అవుతుందని నేను అక్కడి నుంచి వచ్చేసానమ్మా. ఎందుకైనా మంచిదని మీకు విషయం చెప్దామని వచ్చాను బాబు. చాలా థ్యాంక్స్ సీతాలు. అహల్య, నువ్వు లోపలికి వెళ్ళు, నేను శ్రావ్య దగ్గరికి వెళ్ళొస్తా, సరేనా? నేను కూడా వస్తానండి. సరే ఎక్కువ. నేను కూడా వస్తాను. సరే రా. శ్రావ్య స్ట్రగుల్ చూస్తుంటే భయంగా ఉంది మామ్. భయమా, ప్రేమ? చెప్పేది విను మామ్. శ్రావ్యని ఇలా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ రేపేదైనా జరగరాంది జరిగితే మనల్ని తప్పు పడతారు. తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమో లేదా వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడమో ఏదో ఒకటి చేద్దాం. అది హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సిన పెద్ద రోగమేం కాదులే. మనం శ్రావ్యని సరిగ్గా చూసుకోకపోవడంతోనే అమ్మవారు పోసిందని విడాకులకు అడ్డుపడతారు. అయితే శ్రావ్యని అలాగే వదిలేద్దామా? 2 రోజులు ఆగి చూద్దాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. నువ్వేంటి బయటకొచ్చావు? నిన్ను రూమ్లోనే ఉండమని చెప్పాను కదా. చాలా నీరసంగా ఉందత్తయ్య. హై ఫీవర్తో ఒళ్ళంతా కాలిపోతుంది. తల నొప్పిగా కూడా ఉంది. నన్ను మా ఇంటికి పంపించేయండి అత్తయ్య. ఆ అమ్మవారు పూసినప్పుడు ఇలాగే ఉంటుంది. 2 రోజులు తగ్గిపోయేదానికి మళ్ళీ మీ ఇంటికి ఎందుకు? ఏం కాదు, ధైర్యంగా ఉండు. నేను ఒక 2 రోజులు మా ఇంట్లోనే ఉండొస్తానత్తయ్య. తగ్గాక వస్తానత్తయ్య. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే లేనిపోని డిస్కషన్స్ జరుగుతాయి. 2 రోజుల్లో తగ్గకపోతే అప్పుడు మీ ఇంటికి వెళ్దువు గాని. ఇప్పుడు పైకెళ్ళు. వెళ్ళమంటున్నానా? అత్తయ్య, వెళ్ళు. పద. అత్తయ్య, అది పద. అటు పద. రెండు రోజుల వరకు గది దాటి బయటికి రాకు. అత్తయ్య, అత్తయ్య, అది నందు, నువ్వేం వర్రీ అవ్వకు. వీళ్ళేంట్రా ఇంత సడన్ గా ఊడిపడ్డారు? ఇంతలోనే వీళ్ళకి విషయం ఎలా తెలిసిపోయింది? తెలిసొచ్చారో తెలియకొచ్చారో మనం దొరికిపోయినట్టే మామ్. ఏం కాదు, నేను మేనేజ్ చేస్తాను. మేమే మీ ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం గౌతమ్, అంతలోనే మీరొచ్చారు. అసలు శ్రావ్యకి ఇలా అవుతుందని మేము కల్లో కూడా అనుకోలేదు.
బంగారం లాంటి నా కోడలి పైన అమ్మవారికి ఎందుకంత ఆగ్రహం కలిగిందో తెలియడం లేదు. బిడ్డ ఒక్కటే బాధపడిపోతోంది. శ్రావ్య ఎక్కడుంది? పైన గదిలో ఉంది. ఇప్పటి వరకు తనకి సఫర్యలు చేసి ఇప్పుడే కిందకొస్తున్నాం. మామ్, గౌతమ్ ఉండిక్కడ. ఆగదితి, నువ్వెళ్ళకో. అదేంటి మామ్, వెళ్ళి శ్రావ్యం చూస్తాను. దూరం నుంచి చూడు, దగ్గరకెళ్ళకో. వైరల్ ఇన్ఫెక్షన్ అంటుకుంటుంది. వెళ్దాం పదండి. ఏం కాదు, భయపడకు. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. 2-3 డేస్లో తగ్గిపోతుంది. సరేనా? నేను చూసుకుంటాను కదా. అవును శ్రావ్య, అమ్మవారు పోయడం ఒక రకంగా మంచిదే. ఒంట్లో ఎక్కువగా ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంది. ధైర్యంగా ఉండు. అహల్య, నువ్వు తనకు కాస్త దూరంగా ఉండు, లేదంటే నీకు ఇన్ఫెక్ట్ అవుతుంది. పర్వాలేదండి, నాకు ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి వచ్చిపోయింది. ఒకసారి వస్తే మళ్ళీ రాదని మీకు తెలుసు కదా. శ్రావ్యని నేను చూసుకుంటాను. గౌతమ్, ఎందుకైనా మంచిది శ్రావ్యని హాస్పిటల్ అడ్మిట్ చేద్దామా? అక్కడైతే నర్సులు వాళ్ళు అందరూ ఉంటారు కదా. లేదండి, ఇలాంటి వాటికి హాస్పిటల్లో కరెక్ట్ కాదు. ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను దగ్గరుండి శ్రావ్యని చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఒక్క నిమిషం.